పక్షిరాజు తుఫాను కూడా ఎదుర్కొంటుంది. ఎంత పెద్ద తుఫాను అయినా సరే ఏం చేస్తుంది, లెక్క చేయదు. ఆ తుఫాను ఎదిరించి పరిగెడుతుంది. ఆ ఎదురుగాలిని తట్టుకుంటూ ముందుకు వెళ్తుంది. క్రైస్తవ జీవితంలో కూడా తుఫాను వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కుమిలిపోకూడదు, కూర్చోకూడదు. దాన్ని ఎదిరించి మనం వెళ్ళవలసినటువంటి వారమైనా. రాజు ఒక అపవిత్రమైన పక్షుల్లో అది చేర్చబడింది, కానీ ఆ తర్వాత అది తిరిగి ఒక నూతనమైన స్థితిని పొందుకోవడం ద్వారా తన అపవిత్రతను తన పోగొట్టుకుంది. ఈరోజు మనం కూడా అపవిత్రులమే, పాపముతో జన్మించినటువంటి వారమే, పాపము అనే బీజముతో ఈ భూమిలోకి వచ్చినటువంటి వారమే. కానీ మన అపవిత్రము కాదు. యేసు క్రీస్తు రక్తము చేత మనము కడగబడిన తర్వాత మనందరము కూడా పవిత్రులమే. పక్షిరాజు ఎలాగైతే అపవిత్రమైన జీవుల నుంచి పవిత్రమైన జీవులోనికి రాబడిందో, అలాగే నేను మనం అందరము కూడా యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి నూతనమైన జీవితంలోనికి మనందరం కూడా వచ్చేది.